అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూన్ 18, 2026 నుండి ఆగస్టు 19, 2026 వరకు అంటే దాదాపుగా 60 రోజుల పాటు గురువు గారు కర్కాటక రాశిలోని పుష్యమి నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. జ్యోతిష శాస్త్రం పరంగా గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది, చాలా విశిష్టమైనది కూడా. మరి ఈ రాబోయే 60 రోజుల పాటు పుష్యమి నక్షత్రంలో గురువు గారి యొక్క సంచార ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఒక్కొక్క రాశిలోని ఒక్కొక్క నక్షత్రం వారి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోస్లో తెలుసుకుందాం. ముందుగా మనం గురువు గారి యొక్క కారకత్వాల గురించి చెప్పుకుందాం. గురువు గారు ధనకారకులు, జ్ఞానకారకులు, వాక్కు కారకులు, విద్యాకారకులు, గృహ వాహన కారకులు, వివాహ కారకులు, సంతాన కారకులు, ఆధ్యాత్మికం, భక్తి, అదృష్టం ఇటువంటి వాటికి గురువు గారు కారకత్వం వహిస్తుంటారు. గురువు గారు ఏ భావంలో అయితే ఉన్నారో, ఏ భావాలను అయితే ఆస్పెక్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఫలితాలను ఎక్స్పాండ్ చేసి ఇస్తుంటారు. అంటే గురువు గారు వృద్ధి చేసి ఇస్తుంటారు. ఇటువంటి గురువు గారు గోచార రీత్యా చూసుకుంటే జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా కర్కాటక రాశిలో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. సహజంగా ఉచ్చరాశి సంచారం చేసే ఏ గ్రహమైనా సరే చాలా వరకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అందులోనూ గురువు గారు నైసర్గిక శుభులు కాబట్టి కర్కాటక రాశి సంచారం అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ కాలం అనేది కొన్ని రాశుల వారికి మంచి యోగ కాలంగా చెప్పుకోవాలి. ఆ రాశులు ఏంటి, వారికి ఏ విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. తర్వాత గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేయడమే పాజిటివ్ అనుకుంటే, ఈయన కర్కాటక రాశిలోని పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ఇంకా 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 పాజిటివ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి పుష్యమి నక్షత్రం అనేది శని భగవానుడికి సంబంధించిన నక్షత్రము. అయితే ఈ నక్షత్రానికి అదే దేవత మరలా గురువు గారే, అంటే బృహస్పతినే. శని భగవానుడి యొక్క నక్షత్రం అవుతూ గురువు గారు అధిదేవతగా ఉన్న నక్షత్రం పుష్యమి. అలానే ఇక్కడ మనకి పుష్యమి అనే నక్షత్రానికి పుష్టి, వృద్ధి, పోషణ అనే అర్థాలు ఉన్నాయి. అంటే ఈ నక్షత్రం అనేది పూర్తి స్థాయిలో ఫలితాలను ఇస్తుంది, వృద్ధి చేసే ఫలితాలను ఇస్తుందని అర్థం. ఇక్కడ చూడండి, అసలు గురువు గారు అంటేనే వృద్ధి చేసే గ్రహం, ఒక ఎక్స్పెన్షన్ ప్లానెట్. ఈయన వృద్ధికి సంబంధించిన ఇంకొక నక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో ఆయనగా అధిదేవతకు ఉన్న నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. ఇది చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. మనకి పుష్యమి నక్షత్రాన్ని కింగ్ ఆఫ్ ద ఆల్ స్టార్స్ అంటారు. అంత శుభప్రదమైన నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఒక్క వివాహానికి సంబంధించిన విషయం తప్పితే మిగిలిన అన్ని కార్యక్రమాలకి కూడా పుష్యమి నక్షత్రం అనేది చాలా శుభప్రదమైంది. అంటే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటున్నారు, లేదంటే కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, లేదంటే ఏదైనా అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇల్లు, వాహనం ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఇలా ఏ విషయమైనా సరే పుష్యమి నక్షత్రంలో ప్రారంభిస్తే చాలా వరకు శుభప్రదంగా జరుగుతుంది, మంచిగా వృద్ధిలోకి వస్తుంది అని చాలామంది జ్యోతిష్యులు చెప్తుంటారు. సో ఇటువంటి నక్షత్రంలో గురువు గారి యొక్క సంచారం జరగబోతుంది. మరి ఈ ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి అసలు గురువు గారు ఏమవుతారు? ఆయన ధనుర్రాశికి, మీనరాశికి అధిపతి, అంటే 12వ స్థానానికి అధిపతి, అలానే 3వ స్థానానికి అధిపతి. 12, 3 స్థానానికి అధిపతి అయిన గురువు గారు కర్కాటక రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇది అంశ మహాపురుష యోగాన్ని ఇస్తుంది. 7 అనేది ఏం తెలియజేస్తుంది? 7 అంటే కళత్ర స్థానం, అంటే జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది, వివాహాన్ని తెలియజేస్తూ ఉంటుంది, అలానే బిజినెస్ పార్ట్నర్స్ని తెలియజేస్తుంది, సొసైటీ అంటే సామాజిక సంబంధాలు, వీటిని 7వ స్థానం తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత 7 అనేది దశమాత్మ దశం అవుతుంది కాబట్టి కెరియర్ని, ముఖ్యంగా వ్యాపారాన్ని కూడా 7వ స్థానం ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది ఈ విషయాలన్నిటి మీద కూడా ఆయన ప్రభావాన్ని చూపిస్తుంది. తరువాత కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు మరలా మకర రాశి వారికి 11వ స్థానమైన వృశ్చిక రాశిని, మకర రాశిని,
మూడో స్థానమైన మీనరాశిని ఆస్పెక్ట్ చేస్తుంటారు. ఈ సంచారం కావచ్చు, గురువుగారి యొక్క ఆస్పెక్ట్స్ కావచ్చు, వివాహపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా చెప్పుకోవాలి. ఇక్కడ 3, 7, 11 వీటిని కామకోణాలు అన్నారు. కాబట్టి వివాహపరమైన విషయాల్లో ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఎన్నో సంబంధాలు వచ్చాయి, ఎన్నో చూసామంటే బట్ వివాహం సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ టైంలో వివాహం సెట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వివాహం అవుతుందని చెప్పట్లేదు, వివాహం సెట్ అవ్వడానికి, కన్ఫర్మ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి కూడా ఈ టైం అనేది బాగా పనికొస్తుంది. ఎందుకంటే గురువు గారు 11 అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ వీటిని ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి, తనతోటి వివాహం సెట్ అవ్వడానికి ఈ టైం అనేది బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ వివాహమైంది, గత కొంతకాలంగా భార్యాభర్తలు కాస్త పడబాటుగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి. అలానే కొత్తగా ఏదైనా బిజినెస్లు, ముఖ్యంగా ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావచ్చు, ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే ఈ టైంలో మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే 7 అనేది సామాజిక సంబంధాలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి అందులోని గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మంచి వృద్ధినిస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఈ టైంలో మకర రాశి వారికి సొసైటీలో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనుల ద్వారా కావచ్చు, కొన్ని కార్యక్రమాల ద్వారా కావచ్చు, మీకు మంచి పేరు గుర్తింపు తీసుకొస్తుంటుంది. ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ టైం అనేది రాష్ట్రంలోని రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో ఏంటంటే ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే మకర రాశి వారిలో చాలామంది ఎంత కష్టపడినా కూడా మాకు సరైన ప్రతిఫలితం రావట్లేదండి. ఎంతో కాలంగా ఉద్యోగం చేస్తున్నాము, ఎంతో కష్టపడి చేస్తున్నాము, అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము, బట్ మాకు రావాల్సినంత శాలరీ ఇంక్రిమెంట్లు కావచ్చు, మాకు కావాల్సిన ప్రమోషన్లు కావచ్చు రావట్లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా మంచిది. ఈ టైంలో మీ టాలెంట్ తగ్గ గుర్తింపు లభించడం కావచ్చు, మంచి ప్రమోషన్లు లాంటివి రావడం ద్వారా కావచ్చు, అలానే మీకు ఒక గైడ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే ఇంకా బెటర్గా వర్కౌట్ అవుతుంది, ఇలా మీకు మీ కంపెనీలో కావచ్చు, మీ వ్యాపారాల్లో కావచ్చు ఒక మంచి పర్సన్ మీకు తోడు నిలిచే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెరిగే అవకాశాలు కూడా గోచార రీత్యా చూసుకుంటే ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా చూసుకుంటే గురువుగారు సప్తమంలో ఉంటూ మకర రాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఈ టైం అనేది మానసిక సమస్యలని చాలా వరకు తగ్గిస్తుంది. మకర రాశి వారికి శారీరక సమస్యల కంటే కూడా మానసిక సమస్యలు చాలా ఎక్కువ. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి యాంగ్జైటీ ఫీల్ అవుతూనే ఉంటారు, స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఈ టైంలో స్ట్రెస్ అనేది చాలా తగ్గడము, యాంగ్జైటీస్ చాలా తగ్గడము, ఆత్మవిశ్వాసం పెరగడము, మంచి జ్ఞానం రావడం, ఏ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అనే దానికి సంబంధించి మంచి జ్ఞానము, మంచి తెలివితేటలు అనేవి ఈ టైంలో వస్తాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైం అనేది చాలా వరకు నిద్రలేని సమస్యలను తగ్గిస్తుంది. అలానే గత కొంతకాలంగా ఒక 1 ఇయర్గా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి వాళ్ళతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా చాలా రిలీఫ్ ఇస్తుందని చెప్పుకోవాలి. ఆరోగ్యం అనేది బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టైంలో మకర రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే తీసుకునే ఆహారానికి సంబంధించి. ముఖ్యంగా ఈ టైంలో ఏంటంటే కాస్త జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ అవడము, తద్వారా కొన్ని సందర్భాల్లో బరువు పెరగడము ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఫుడ్కి సంబంధించిన విషయాల్లో ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు అయితే వహించండి. మిగిలిన విషయాల్లో చాలా వరకు బాగానే ఉంటుంది. ఆర్థికంగా మాత్రం ఈ టైంలో మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో మీరు ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గతంతో పోలిస్తే ఈ టైంలో ఆర్థికంగా మాత్రం మంచిగా వృద్ధిలోకి వస్తారు. గతంతో పోలిస్తే ఈ టైంలో ఖర్చులు తగ్గడం ద్వారా కావచ్చు, ఆదాయం పెరగడం ద్వారా కావచ్చు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. కుటుంబం పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది. ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ లభించడము, ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి తగ్గుముఖం పట్టడము, చాలా రోజుల తర్వాత ఇంట్లో కాస్త హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉండడము, ఇట్లా ఉండే అవకాశాలు అంటూ ఉంటాయి. తర్వాత ఈ రాశిలోని మహిళలకి ఈ టైం అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. అసలు ఇక్కడ మిగిలిన గ్రహాల గోచరం కూడా చాలా వరకు బాగుంది. జూన్ 18 తర్వాత నుండి వీరికి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత విద్యార్థులకి చాలా బాగుంది. విద్యలో మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న కోర్సుల్లోని క్యాంపసెస్లోని ప్రవేశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి, స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి కొంతవరకు యోగిస్తుంది. ఇక్కడ మనం మిగిలిన గ్రహాల గోచారాన్ని కూడా తీసుకోవాలి. బట్ గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్రయారిటీ ఇచ్చుకోండి. ఎందుకంటే వాటి ద్వారా వచ్చే ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లాభం కావచ్చు ఎక్కువగా ఉంటుంది. కాస్త ఈ టైంలో గోల్డ్ ఇలాంటి వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. అవి ఏమన్నా కాస్త బెనిఫిట్ వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి.
తర్వాత ఇక్కడ మనకి గురువు గారు 12వ స్థానానికి అధిపతి అవుతూ 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి వివాహం అయిన వాళ్ళైతే కనుక వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్‌తో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఏదైనా పుణ్యక్షేత్రాలకి ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇటువంటి పుణ్యక్షేత్రాల్లోనే వివాహం చేసుకోవడం. ఎందుకంటే కొంతమంది తిరుపతి, లేదంటే చిన్న తిరుపతి, అమ్మవారి గుళ్ళు ఇలాంటి వాటిలో వివాహాలు చేసుకుంటుంటారు. అటువంటి వాటికి కూడా ఈ టైం అనేది బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గురువు గారు 12వ స్థానానికి అధిపతి అవుతూ 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ మీ పార్ట్నర్ కనుక ఇండియాలో ఉన్నారనుకోండి. అటువంటి వాళ్ళని ఇప్పుడు మీకు సంబంధించి డిపెండెంట్ వీసానో ఇట్లా ఏదో ఒక విధంగా వాళ్ళని మీ దగ్గరికి తీసుకురావడము, అంటే విదేశాలకు వెళ్ళడము, లేదా వాళ్ళ ద్వారా మీరు విదేశాలకు వెళ్ళడము, ఇట్లా జరిగే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. వీరికి గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తార అవుతుంది. సాధన తార అంటే అన్ని విధాలా కూడా యోగిస్తుంది. కార్య జయాన్ని ఇస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాల పరంగానో, వివాహపరమైన విషయాల్లోనో, విదేశీ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో, ఇలాంటి విషయాలన్నిటిలో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. కమ్యూనికేషన్కి సంబంధించి ఎదుటి వాళ్ళతోటి ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది కాస్త ఆచి తూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. అలానే ఈ నక్షత్రంలో ఉన్న వ్యాపారస్తులకు కావచ్చు, లేదు అంటే కనుక ప్రొఫెషనల్స్ అంటే అకౌంటెంట్స్, లాయర్స్, డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. చేతి వృత్తిదారుల వరకు చాలా బాగుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. చాలా బాగా యోగిస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా ఇంకా మంచి శుభదాయకమైన ఫలితాలను పొందొచ్చు. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్తారవుతుంది. అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా కొన్ని ఆలస్యాల తర్వాత, ఆటంకాల తర్వాత మాత్రమే పూర్తవుతాయి. ఎట్టకేలకి పనులు పూర్తవుతాయి. చాలా సక్సెస్ఫుల్‌గా పూర్తవుతాయి. అన్ని విధాలా కూడా బావుంటుంది. కానీ ఒకటికి 2, 3 సార్లు ప్రయత్నం చేయాల్సి రావచ్చు. ఉద్యోగం విషయాల్లో, ఇలాంటి విషయాల్లో ఇది కొంత ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. అలానే అగ్రీమెంట్స్‌కి సంబంధించి ఏదైనా ప్రాపర్టీస్ ఇలాంటివి తీసుకునేటప్పుడు కూడా ఒకటికి 3, 4 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప బ్యాంక్ లోన్‌లు రాకపోవడం ఇలాంటివి చిన్న ఇబ్బందులైతే ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు. ఏవి కూడా మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టేవి కాదు గానీ చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. దీనికోసం మీరేం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. శ్రవణ నక్షత్రం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం బాగా యోగిస్తుంది. సో గురుబలం కొంత తక్కువ ఉన్న శని బలం చాలా బాగుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్గా వెళ్ళిపోతుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం. ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. వీరికి గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతారవుతుంది. ఆరోగ్యపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలానే అప్పుల్ని తీర్చుకునే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ధన వృద్ధిని ఇస్తూ ఉంటుంది. క్షేమతార అంటే చాలా వరకు యోగిస్తుంది. ఫ్యామిలీలో కాస్త సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే గురు స్తోత్రాలు, ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే మకర రాశి వాళ్ళందరూ ఏ నక్షత్రం వారైనా సరే అప్పుడు గుర్తుపెట్టుకోండి. తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో, మాట్లాడే మాటకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించండి. లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ప్రాక్టికల్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి.